పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాలీం ఏ హునర్ పథకాన్ని తీసుకొచ్చిందని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. ఈ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతిలో అర్హత మార్కులు సాధించిన పేద ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థినులకు 33% రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉర్దూ డిఐ అజ్ముద్దీన్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్దికి, కరీముల్లా, బెండకాయల ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు మనం చూసాం తాలీమే హునర్. తాలీం అంటే ఎడ్యుకేషన్, హునర్ అంటే టాలెంట్. అంటే టాలెంటెడ్ పిల్లలకి మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని ప్రొయాక్టివ్ గా ముందు వస్తున్నారు. మనం చూసాము లోకేష్ గారు ఎంత ప్రొయాక్టివ్ గా పిల్లలు చదువుకోవాలని, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని చాలా కష్టపడుతున్నారు. అలాగే ముస్లిం పిల్లలు అంటే లో లెవెల్లో అంటే బీద ముస్లిం పిల్లలు కూడా ఇదే సేమ్ టాలెంట్ ఉన్న పిల్లలు కూడా కార్పొరేట్ లో చదవాలనే దీంతో ముందుకొచ్చి ఈ కొత్త ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. మనం చూసాం దగ్గర 450 మార్క్స్ అంటే 75% సిబిఎస్ఈ దీంట్లో 75% వచ్చిన పిల్లలకి వాళ్ళందరి ఎంట్రన్స్ రాయొచ్చు. ఈ ఎంట్రన్స్ రాసిన పిల్లలందరూ దీంట్లో క్వాలిఫై అయితే వీళ్ళకంతా కార్పొరేట్ కాలేజీలో వాళ్ళే మొత్తం ఫీజు కట్టి, వాళ్ళే రెసిడెన్షియల్ కాలేజ్ లో కానీ ఈ 2 years వాళ్ళకు జేఈకి, నీట్ కి వాళ్ళకి చూస్ చేసుకున్న కోర్స్ ప్రతి కోర్స్ కి వీళ్ళే గవర్నమెంటే డబ్బులు కట్టి వాళ్ళకి చదివిస్తారు. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ లో 250 స్టూడెంట్స్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ ఇంకో 250 స్టూడెంట్స్ వస్తారు. అందుకే అందరు పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ 75% అబోవ్ వచ్చిన పిల్లలందరూ దీనిలో పార్టిసిపేట్ కాండి మీరందరూ. కానీ దీంట్లో ఇంకోటి ఏమంటే మహిళలకి అంటే అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ఉంది. దగ్గర 75 to 80 స్టూడెంట్స్ ఓన్లీ మహిళలకి రిజర్వ్ చేశారు. ఈ మనం చూసే ముస్లిమ్స్ లో చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నారు. ఈ స్కీమ్ వల్ల బీద ముస్లిమ్స్ పిల్లలు దీన్ని యూటిలైజ్ చేయండి, దీన్ని ముందుకు వచ్చి మీరు టాలెంట్ టెస్ట్ రాయండి. ఈ స్కీమ్ పెట్టినందుకు అందరినీ కృతజ్ఞతలు. ఫస్ట్ గా చీఫ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, ఫరూక్ గారిని, ప్లస్ అజీజ్ గారిని అందరినీ కృతజ్ఞతలు మనం అందరం తెలుపుతాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. తాలీమే హునర్ అనేది ఒక టాలెంట్ టెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 17వ తేదీ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ముస్లింలు మాత్రమే పాల్గొనాలని వక్ఫ్ బోర్డ్ ద్వారా గౌరవ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు తరపు నుంచి ఈ టాలెంట్ టెస్ట్ 17వ తేదీ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలందరూ ఎవరైతే తెల్ల కార్డు ఉన్నారో, పిల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారో, 10th క్లాస్ లో మార్చి 26 జరిగిన 10వ తరగతి పరీక్షలో 450 మార్కులు పైన వచ్చిన పిల్లలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ లోపల ఈ టాలెంట్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. టాలెంట్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 6 నుంచి 12, టెస్ట్ వచ్చేసి 17వ తేదీ. కొన్ని సెంటర్లలో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పిల్లలు పార్టిసిపేట్ అయ్యి దీనిలో మంచి మెరిట్ వచ్చిన వాళ్లకు 250 మంది రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనలతో మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి
కొత్త ఆలోచనలతో పిల్లలకు కార్పొరేట్ విద్య, పేదరికం పిల్లలకు కూడా కార్పొరేట్ విద్య అందించాలనే ఆలోచనతో ఈ టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ మన మంత్రివర్యులు ఫారూక్ గారు ముస్లింలకు కూడా ఏదో పిల్లలకు అభివృద్ధి ఎడ్యుకేషన్ లో ముందు ఉండాలనే ఆలోచనతో వక్ఫ్ బోర్డు చైర్మన్ గారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. अल्हम्दुलिल्लाह पूरे शहर आंध्र प्रदेश के लिए बड़ी खुशी की बात है कि हम देख रहे हैं कि आंध्र प्रदेश गवर्नमेंट गरीब तलबा के लिए जो वक्फ बोर्ड की जानिब से जितने भी कौम के अंदर जितने भी गरीब तलबा जो है पढ़ना चाहते हैं उन सब के लिए जो है 10वीं जमात इस साल 450 मार्क्स हासिल करने के बाद वक्फ बोर्ड की जानिब से एक टैलेंट टेस्ट रखा गया है जो 6 तारीख से 12 तारीख तक जो है ये ऑनलाइन कर सकते हैं। 13 तारीख को जो है हॉल टिकट डाउनलोड कर सकते हैं और 17 तारीख को जो है इसका एग्ज़ाम दे सकते हैं। तो ये जो है हम समझते हैं कि हमारे लिए बड़ी खुशी की बात है। अक्सर तबके हमारे मुसलमानों के अंदर गरीब लड़के हैं, काम करने वाले, कारोबार करने वाले गरीब तबके के लोग पढ़कर जो है तालीम हासिल करने के लिए उनको जो है ये ऐसा सुनहरा मौका है कि आंध्र प्रदेश की गवर्नमेंट जनाब सीएम चंद्रबाबू नायडू साहब और लोकेश बाबू जनाब जो है, उसके बाद हमारे अक़लीती बहबूद के मिनिस्टर जनाब अलहाज एनएमडी फारूक साहब, इन्होंने बैठकर सोचकर मिल्लत के लिए, कौम के लिए ये सिर्फ स्कीम जो है माइनॉरिटीज मुसलमान बच्चे और तलबा और तालिबात के लिए जो है स्कीम रखा गया है। इसके अंदर जितने भी बच्चे जो है पढ़कर क्वालिफाई होते हैं 17 तारीख को लिए, उनके बाद जो है इंटरमीडिएट के लिए अच्छे से बेहतरीन खाने के साथ ताम और ख़ियाम के साथ तालीम भी जो है मुफ्त दी जाएगी। ऐसे बच्चे अगर जो है पढ़ेंगे, कामयाब होंगे तो इंशाल्लाह इनके लिए जो है एमसेट भी होगा, उसके बाद नीट भी लिखेंगे। हर किस्म की सहूलतें बच्चों के लिए जो है आंध्र प्रदेश के अंदर जो है की जाएगी। ये बच्चों के जो है तकरीबन 250 बच्चे लड़के और लड़कियां, जिसके अंदर 250 बच्चों को जो है इंशाल्लाह इसमें सेलेक्ट किया जाएगा। हम देखते हैं कि हमारे जो है कौम के अंदर ज्यादातर लोग जो है गरीब गुरबा रहते हैं, पढ़ सकते हैं लेकिन आगे की तालीम हासिल करने के लिए उनके पास जो है माल और दौलत पैसे ना रहने की वजह से तालीम को छोड़ देते हैं, ड्रॉप आउट हो जाते हैं। तो लिहाजा बड़ी खुशी और मसरत की बात है कि हमारे चंद्रबाबू नायडू साहब सीएम साहब ने सोचकर और जो है हमारे वक्फ बोर्ड की जानिब से, वक्फ बोर्ड हमारा है, मुसलमानों का है, इसलिए जो है मुसलमान बच्चों के लिए इनकी तरक्की के लिए वक्फ बोर्ड की जानिब से जो है स्कीम दी जाती है। तो मैं खुशी के साथ इस बात के साथ तहे दिल से जो है शुक्रिया अदा करता हूँ। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన సీఎం గారు చంద్రబాబు గారు, మన మినిస్టర్ ఫారూక్ సాబ్ గారు, మన స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మైనార్టీ ముస్లింలు ఈ విధంగా మనకు ఆదుకోవాలి, ఈ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పేద వాళ్ళ కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విషయం ముందు పెట్టారు. ఇది చెప్పాల్సిన సంతోషం, మంచిగా పర్వాణం ఇది. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీ కోసం ఆయన కష్టపడేవాడు. దిశలు ఏమైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నాయన్నా భాగస్వామ్యం అయినా కూడా ఆయన ముస్లింల కోసము ఆయన ప్రతి చట్టాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి పనిచేసేవాడు. అటువంటి సీఎం మనకు రావడం కూడా చాలా అవసరము. అదేవిధంగా మన ఫారూక్ సాబ్ గారు కూడా ఆయనకు అయ్యో తీసుకుంటూ ఎందుకు 20 నుంచి ఆయన అమ్మడి ఉన్నారు. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వాళ్ళు అమ్మ ఉన్నారు. ఫారూక్ సాబ్ మినిస్టర్ అంటే వక్ఫ్ బోర్డు మినిస్టర్ ఖచ్చితంగా అవుతున్నారు ఆయన. కాబట్టి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాల్సిన అవసరం కూడా ఆయనకు మీద ఎంతో బాధ్యత ఉంది. వక్ఫ్ బోర్డు ఆస్తులు అనుభవిస్తున్నారు చాలా మంది, మా ముస్లింస్ కూడా అనిపిస్తున్నారు. వాళ్ళు కూడా మనం తీసుకొని ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చి సీఎం ఒకటి శివం దగ్గర మన మినిస్టర్ గారి దగ్గర ముందు పెట్టి మనం ముందు త్యాగం చేస్తే అందరికీ రోజు త్యాగం చేయొచ్చు, అందరి ఆస్తులు తీసుకొచ్చి మనం కమిటీని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ మంచి ఎడ్యుకేషన్ పెట్టినారు కాబట్టి మన ఆస్తులు మనం కాపాడుకోవడం ఎంత ఉంది. అదే చంద్రబాబు ఈ రోజు చేసింది కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు అజీర్ కూడా చెప్పినదే, వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుకోవాలా, మనం వాళ్ళకు మన ఇబ్బంది లేకుండా వాళ్ళకి సాయం చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ చదువుల్లో వాళ్ళ అన్ని దానిలో ముందుకు పోవాలా. కానీ ఇటువంటి కార్యక్రమం చేసిన సీఎం గారు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే స్టేట్లో ఏ స్టేట్లో లేదు, ఈ స్టేట్లో జరుగుతుంది ఈ పని. ఎక్కడ ముస్లింలకు వెంబడిపడి వాళ్ళ
అన్ని తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ గౌరవం ఇచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవాన్ని ఇచ్చి మన ముస్లింల ముందు తీసుకొచ్చి అలా ముస్లిం సోదరులు నా సోదరులు, ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒకటే రామారావు చెప్పేవాడు, అందరూ ఒకటే. ముస్లిం మైనార్టీ అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. ఆ రోజుల్లో ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం లేదు. కానీ సీఎం గారు మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముస్లింలను ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన అందరినీ కొట్టే విధంగా జరిగింది. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూడా ముస్లింలు అదే విధంగా ఎన్టీ రామారావు ఏ పాలసీ ముందుకు వచ్చినా అదే పాలసీ వస్తూ ఈ రోజు వరకు కూడా మన ముస్లిం సోదరుల అభిమానులను పిలుచుకుంటూ ఆయన వాళ్ళ కోసం అభిషేకం కష్టపడి పనిచేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన కుటుంబం మా ముస్లిం సోదరులందరూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.